సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా 2014లో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్పేద్దాము చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు చాలామంది అన్నారు అధ్యక్ష ఇన్ఫాక్ట్ అందరు నా శ్రేయోభిలాషులే ఎవరు అన్యాయస్తులు కాదు నా శ్రేయోభిలాషులే నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే మన పార్టీకి శ్రేయోభిలాషులే నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి అధ్యక్ష ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రియాలిటీ అధ్యక్ష ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అధికారంలో జగన్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు జగన్ ఒక అబద్ధం చెప్పలా చేయలేనని చెప్పాడు మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను కానీ అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ రోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకి కూడా నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకనంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా